ధరావత్ బాలు నాయక్, లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ గిరిజన ఎమ్మెల్యేలు బస్సు యాత్ర చేపడుతున్నారని చెప్పి గత 10-15 రోజుల నుంచి ఒకటే ప్రచారం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ రాష్ట్రంలో 3వ స్థానంలో ఉంది. 24 లక్షల కంటే పైచిలుకున్న మా జనాభా ఇవాళ దాదాపుగా రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, 1 ఎమ్మెల్సీ ఉండాలి, 2 ఎంపీలు ఉండాలి, 1 మంత్రి పదవి ఉండాలి. గత 30 సంవత్సరాల నుంచి ఇదే మాదిరిగా జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి లంబాడి బిడ్డలకు మోసం చేస్తున్నాడు, కావాలని హరాస్మెంట్ చేస్తున్నాడు. ఈ మన 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, 1 ఎమ్మెల్సీ ఏదైనా మన సమస్యల మీద ప్రశ్నిస్తారనుకుంటే వాళ్ళు ఏదైతే చెప్తారో రెడ్డి ఎమ్మెల్యేలు వాళ్ళకే భజన చేస్తున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా ప్రశ్నిస్తలేరని డిమాండ్ చేస్తా ఉన్నా నేను. ఏదైతే వాళ్ళ పార్టీలోనే ఒక సీనియర్ నాయకుడు, ఒక ట్రైకార్ చైర్మన్, ఒక బెల్లయ్య నాయకు, ఆయన ట్రైకార్కే మొత్తం ఖాళీ ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పైసలే లేవు, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి వేస్ట్ అని కూడా ఆయన అందరికీ చెప్పేస్తున్నాడు. ఆయన ఎల్ఎస్పిఎస్ పేరుతో ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోసం చేస్తుందో, గిరిజన లంబాడి బిడ్డలకు ఏ విధంగా అయితే మోసం చేస్తుందో, ఆయనే ఒక ఎల్హెచ్పిఎస్ పేరుతో పెద్ద ప్రోగ్రాం పెట్టి ఆయనే మన రాష్ట్ర గిరిజన లంబాడి బిడ్డలకు ఆయనే ఒక మెసేజ్ పంపిండు. ఆల్రెడీ వాళ్ళే బస్సు యాత్ర చెప్పి మళ్ళీ తండాలకు వెళ్ళి కాన్స్టిట్యున్సీలో వెళ్ళి ఇంకో మోసం చేస్తూ ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఎక్కడా, 4 ఎమ్మెల్యేలు ఎక్కడా అంటే ఎవరికి తెలియకుండా వేరే తక్కువ జనాభా ఉన్న వారికి వాళ్లకు ప్రోత్సాహం చేసి మాకు చాలా అవమానపరుస్తున్నాయి. రేవంత్ రెడ్డికి మేము తగిన బుద్ధి చెప్పాలంటే ఓట్ల రూపంలోనే చెప్పాలి. వీళ్ళు ఏదైనా మా హక్కుల కోసం మాకేదైతే తండాలలో మా గిరిజన ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కానీ, మా లంబాడి బిడ్డలకు, నిరుద్యోగులు ఉన్న వాళ్లకు మన ఇప్పుడు స్కాలర్షిప్లు కానీ, కాలేజీలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు స్కాలర్షిప్లో రావట్లేదంటే దానికి ప్రశ్నించారు, కళ్యాణ లక్ష్మి ఎందుకు రావట్లేదంటే దాని గురించి ప్రశ్నించారు. అంటే వాళ్ళ దగ్గర ప్రశ్ననే లేదు, వాళ్ళు ఏదైతే మాట్లాడతారో దానికి బానిస ఉన్నారు తప్ప వీళ్ళకి ఏం అర్థం కాదు, వీళ్ళకు ప్రశ్నించే తత్వం కూడా లేదు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఆ కేసీఆర్ మీద ఉన్న లంబాడి బిడ్డలకు కోపంతో వీళ్ళకు గెలిపించారు తప్ప వీళ్ళు ఏదో ఎమ్మెల్యే కావాలని ఏదో పెద్ద సాధిస్తారని చెప్పి వీళ్ళు ఎమ్మెల్యేగా ఉండలేరు. వీళ్ళు మళ్ళీ ఎట్లాగో ఇంట్లో కూర్చుందాం, మళ్ళా వీళ్ళతో ఏం కాదని చెప్పి రేవంత్ రెడ్డి కూడా నేను ఇంట్లోనే ఉండిపోతానని వాళ్ళే ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఇదంతా ఏదో నాటకం చేస్తున్నారు. తండాల్లో వెళ్దాము, కాన్స్టిట్యున్సీలో వెళ్దాము, లంబాడి బిడ్డలకు అది చేసినాం ఇది చేసి అని చెప్పి బస్సు యాత్ర పేరుతో ఇంకో మోసం చేస్తున్నారు. లంబాడి బిడ్డలు దీనికి గమనించాలా. ఇప్పుడు మనకు 30 సంవత్సరాల నుంచి మినిస్టర్ హోదా ఉండాలా. ఆ మినిస్టర్ హోదా ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఎందుకు తీసేసిర్రు? 30 సంవత్సరాల నుంచి 8 మంది లంబాడి బిడ్డలు అట్లనే ఉన్నారు. ఇప్పుడే 4 ఎమ్మెల్యేలు ఎందుకు అయ్యారు? ఖానాపూర్లో దగ్గర 70-80% లంబడోళ్ళే, ఓన్లీ 20-30% మాత్రమే గోండు ఉన్నారు. గోండు ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తాడు అక్కడ? అంటే ఈ రకంగా ఎంత మోసం చేస్తున్నారు దీని రకంగా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే దగ్గర 90% మంది పోలీసు ఉద్యోగాల కోసం మన లంబాడి బిడ్డలే, ఇదే అశోక్ నగర్లో కానీ దిల్సు నగర్లో కానీ మన నిరుద్యోగులే పోలీసు ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నారు. పోరాటం అంటే చదువుతోని. వాళ్లకు 20,000 ఖాళీలు ఉంటే కేవలం 5,000. ఆ 5,000లో కూడా ఈ 46 జియో ఒకటి ఉంది. ఆ 46 జియో తెచ్చి ఓన్లీ హైదరాబాద్ లోకస్తులకే దాంట్లో 60-70% ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు 5,000లో 3,500 ఉద్యోగాలు హైదరాబాద్లో పోతే 1,500 ఉద్యోగాల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ ఈ రూరల్ ఏదైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో ఈ 46 జియో ద్వారా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి నువ్వు కావాలనే చేస్తున్నావు, కానీ దయచేసి నిరుద్యోగులకు మోసం చేస్తే నీకు పాపం కలిగి నువ్వు కొడంగల్లోనే పడుకుంటావని చెప్పి ఈ రకంగా డిమాండ్ చేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా వాళ్ళే దగ్గర వాళ్ళ ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఈ బస్సు యాత్ర పేరుతో మా లంబాడి బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ ఏదో రిజర్వేషన్ వచ్చింది అనే ఆ నామరూపం పెట్టుకొని
ఇంకో విధంగా మోసం చేస్తున్నారు తప్ప లంబాడి బిడ్డలకు ఈ 30 నెలల్లో ఏ ఒక్క హామీ ఇవ్వలేదు. ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏదైతే చెప్పిర్రో, ఇప్పుడు ఎగ్జాంపుల్గా కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఆల్రెడీ కేసీఆర్ ఇస్తున్నాడు. ఆ లక్ష దానికి తులం బంగారం వేసి అసలే ఇవ్వకుండా ఈ రకంగా ఇంకో మోసం చేసిర్రు. అంటే ప్రతి చోట్ల మోసం చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మన ఈ స్కాలర్షిప్లు ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఈ స్కాలర్షిప్లు పేపర్లు వస్తూ ఉన్నారు. ఈ మధ్యలో స్కాలర్షిప్ రద్దు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి 90% మంది లంబాడి బిడ్డలే ఉన్నారు. ఒక్కసారి నువ్వు గమనించుకో, తెలుసుకో. నీకు తెలియకుంటే నీ కింద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, నీ కింద ఇంటెలిజెన్స్ ఉంటారు, తెలుసుకో ఎవరు ఉన్నారు. నువ్వు కావాలని మోసం చేస్తున్నావు అని చెప్పి మా ఎమ్మెల్యేలు కూడా తెలుసు. కాకపోతే ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి వాళ్ళు మౌనంగా ఉండి మీకు భజన చేస్తున్నారు తప్ప వేరేది లేదు. నువ్వు ఏ విధంగా అయితే బస్సు యాత్ర చేపడతావో మా మోతిలాలన్న చెప్పినట్టుగా కాన్సెన్సీలలో లంబాడి తండలలో అడ్డుకుంటాం కాదు. నీ గాంధీ భవన్ నుంచి బయట బస్సు వెళ్ళని బిడ్డ నువ్వు నీ అంతు చూస్తాం. రేపు చూసుకో. ఇక్కడ ఉన్న బిడ్డలే కాదు, ఒక్కొక్కరం 50 మంది చొప్పున 500 మంది నీ గాంధీ భవన్ బద్దలు కొడతామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి మిత్రులారా, మీడియా మిత్రులారా, వాళ్ళు ఏదో నలుగురే వచ్చిరు ఏదో చేస్తున్నారు మా అట్లని కాదు. రేపు బస్సు బయట వెళ్ళనివ్వం. నువ్వు ఎంతమంది పోలీసులన్నా తెచ్చుకో. నీ గాంధీ భవన్ని బయట బస్సులు కదలనివ్వం. కాన్సెన్సీ వరకు కాదు, తండలో కాదు, ఇంకో రూపంలో మోసం చేస్తున్నారు మీరు. మా నలుగురు ఎమ్మెల్యేలు బానిసలైపోయిన వాళ్ళకేం అర్థం కావట్లేదు. దయచేసి మీరు గమనించాలా. ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతామని ఆ బస్సు యాత్రని నేను ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. ఈ లంబాడి బస్సు యాత్రని ప్రశ్నించడానికి మా శివలాల్ బంజారా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ధరావత్ గణేష్ నాయక్ మాట్లాడతారు.